సెంట్రల్ యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కారు కన్నేసింది. ఎలాగైనా సరే 400 ఎకరాల భూమిని విక్రయించాలని కంకణం కట్టుకుంది. భూమి విక్రయించొద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న రేవంత్ సర్కార్ లెక్క చేయడం లేదు. మరోవైపు వర్సిటీ వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. చివరికి విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పై పోలీసులు నిఘా పెట్టారు. ఐడి కార్డులను పరిశీలించిన తరువాత లోపలికి అనుమతిస్తున్నారు. వర్సిటీలో గల 400 ఎకరాల భూమిని జేసీబీలతో చదును చేయిస్తున్నారు. క్యాంపస్ కు చెందిన భూమి విక్రయించొద్దని విద్యార్థి లోకం ఆందోళన చేస్తోంది. నిరసనలలో పాల్గొన్న విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. విద్యా వ్యవస్థను కాపాడుకుందామని చెప్పి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పి ఎన్నో మోసపూరిత ప్రకటనలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాల్సింది పోయి వేలం వేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు కాపాడుతామని ఇండియా కూటమి చెప్పింది. అయితే ఇప్పుడు విశ్వవిద్యాలయాల భూమిని వేలం పెట్టడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణికి నిదర్శనం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, విద్యా వ్యవస్థను కాపాడుదామని చెప్పి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పి ఎన్నో మోసపూరిత ప్రకటనలు, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు చూసినట్టయితే సెంట్రల్ యూనివర్సిటీలో భూములను కాపాడాల్సింది పోయి వేలం వేసేందుకు సిద్ధమైంది. ఎప్పుడైతే వేలం వేస్తారు అని తెలిసిందో అప్పటి నుంచి కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మా భూమిని గజం కూడా పోనిచ్చే 400 ఎకరాలు కాదు కదా, 1 ఎకరం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేము అని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే నిన్న చాలా దారుణంగా అక్కడ బిహేవ్ చేసినట్టు తెలుస్తోంది. చాలా మంది విద్యార్థుల్ని అంటే అబ్బాయిల్ని అమ్మాయిల్ని అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి తీసుకెళ్లి స్టేషన్లో పడేయడం, అలాగే చాలా మంది పైన కూడా కేసు ఫైల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి ఇచ్చేది లేదంటూ కూడా విద్యార్థులు గత కొద్ది నెలల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక నిన్న పండుగ రోజును కూడా చూడకుండా విద్యార్థులపై లాఠీలు దులిపించిన పరిస్థితి కనిపిస్తోంది. అటు 400 ఎకరాలకు సంబంధించిన భూములు అటు చదును చేసేందుకు దాదాపు 20 నుంచి 30 వరకు పైగా జేసీబీలు వెళ్ళి కూడా చదును చేస్తుండగా విద్యార్థులు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అడ్డుకునేందుకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు దులిపించారు. అటు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా వారిని తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా నిన్న రాత్రి అయితే జరిగింది. ఇక ఈ రోజు కూడా మనం యూనివర్సిటీ దగ్గర చూడొచ్చు, ఇటు గేట్లకు తాళాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులను బయటకి అయితే అనుమతించట్లేదు. గేట్ తాళం వేసి అటు భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 400 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే పనులు కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 20 నుంచి 30 పైగా జేసీబీలు లోపలనే ఉండి భూమిని అంతా కూడా చదును చేస్తున్నట్టు కూడా మనకు బయటకి విద్యార్థులకు సంబంధించి విద్యార్థి నాయకులు కూడా వీడియోలు కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూములను మేము ఒక గజం భూమి కూడా పోనీయమంటూ కూడా వారు శాంతియుతంగా నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనము ఒక విజువల్స్ లో చూడొచ్చు. యూనివర్సిటీకి సంబంధించిన దాదాపు 400 ఎకరాల్లో ఎలాంటి ఉన్నాయి, అటు రాక్స్ సంబంధించి కావచ్చు, జంతువులకు సంబంధించిన విజువల్స్ కావచ్చు, పికాక్ కావచ్చు, నెమళ్ళు, జింకలు, ఇలా తదితర జీవ వైద్యం ఉన్న ఎన్నో జంతువులకు కూడా ఈ 400 ఎకరాలు ఎస్యూ భూములలో కేర్ ఆఫ్ అడ్రస్ కనిపించాయి. అయితే అక్కడ కనీసం ఏం లేవు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను అమ్మేందుకు కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కూడా సిద్ధమైంది. ఇక అయితే విద్యార్థులు మాత్రం అడుగడుగున దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూడాల్సిన గత కొద్ది నెలలు కూడా వేలం ప్రక్రియ సంబంధించి ప్రారంభించినప్పటి నుంచి కూడా విద్యార్థులు భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మద్దు అంటూ కూడా వారు నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్ననైతే మాత్రం విద్యార్థుల మీద భారీ ఎత్తున కూడా వారు పోలీసులను మోహరించి విద్యార్థులపై లాఠీలు కూడా జులిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ హెచ్యూ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న మనం చూసాం పోలీసులు దారుణంగా అటు విద్యార్థులపై లాఠీగా చార్జ్ కూడా చేశారు. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? లోపల ఏం జరుగుతుంది? లోపల
50-60 జేసీబీలతోని మొత్తం ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేస్తున్నారు ప్రజెంట్. నిన్న నైట్ 57 మంది స్టూడెంట్స్ని డిటైన్ చేసిరు. 2 మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. ఎఫ్ఐఆర్ అయ్యి ఎక్కడ తీసుకెళ్తారో మనకి ఇంతవరకు తెలియదు. వాళ్ళని ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇంక ఇవ్వలే. ఎవరి స్టూడెంట్స్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. అరెస్ట్ అయిన విషయం చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతుంటే అది ఇస్తలేరు. అటు మా అడ్వకేట్స్ వచ్చిపోయి కూడా అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్తలేరు. కానీ లోపల నేను మనకు చెప్పాను, రాత్రి ఒక వీడియో రిలీజ్ అయిందంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, అక్కడ పక్షి లేదు ఏం లేదు అన్నాడు. నేను రాత్రి వీడియోలో చాలా క్లియర్గా నెమలిలో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. నెమలిలో ఉన్న 20 సెకండ్ల వీడియోలో అందరూ మొత్తం గ్రౌండ్ క్లియర్ చేస్తుంటే నెమలీలు చాలా గట్టి అరుస్తున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళకున్న సోర్సులతోనే అందరు రామ్ పెన్షన్ ఇచ్చుకుంటా వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. ఈ విద్యార్థులు ఇంత ఎత్తున కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, భూములు అమ్మద్దు అంటూ కూడా. అయినా ప్రభుత్వం ఏంటలేదు, దీన్ని ఎట్లా చూస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పోరాటాల గడ్డ. తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. వాళ్ళు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. యూనివర్సిటీ ఎన్నో ఉద్యమాలు చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నుకోకపోతే దీన్ని కూడా ఉద్యమం చేసి రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్తాం స్టూడెంట్ విద్యార్థి లోకం నుంచి. నాతో పాటు కొంతమంది ఉన్నారు. అని చెప్పండి, దాదాపు 400 ఎకరాల భూమి, ఎంతో అటవీ సంపద ఉన్న భూమిని అమ్మేందుకు కూడా ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఒక నిరంకుశమైన వైఖరితో ముందుకు పోతుంది. విద్యార్థులను అణచివేసుకుంటా, విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేసుకుంటా, విద్యార్థులను అరెస్ట్ చేసుకుంటా, ఇట్లాంటి నిరంకుశమైన వైఖరితో ముందుకు పోతుంది. అంటే ఈ విషయం మాట్లాడే ముందు నేను ఇంకో విషయం కూడా మీకు రైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పౌర హక్కులు అని అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పౌర హక్కులు వేసిన మేధావులందరూ, సోకాళ్ళు మేధావులు మురళి గారు కానీ, మన కోదండరామ్ గారు కానీ ఈరోజు దీనిపైన స్పందించకపోవడం అనేది ఒక ఆశ్చర్యాన్ని నాకు గుర్తు చేస్తుంది. రెండో విషయం ఏంటంటే రాత్రి 40-50 బుల్డోజర్లను పెట్టి పిల్లలను విపరీతంగా డ్రాగ్ చేయడం అనేది, వాళ్ళు ఉన్న టెర్రరిస్ట్ అబ్బాయి. వాళ్ళు ఏంది, వాళ్ళకు విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు, యూనివర్సిటీ స్పేసెస్ ఈ భూమి పోవడం వల్ల ఎవరు అత్యధిక నష్టపడతారంటే ఇదే తెలంగాణ ప్రాంతానికి చెందిన బడుగు బలహీన వర్గాల ప్రజలే అత్యధికంగా నష్టపోతారు. ఇదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రజలే ఎక్కువ నష్టపోతారు. అదే రాహుల్ గాంధీ గారు మహబూబ్ కి దుకాణం అని పొద్దున్న లేసి విద్యార్థులు అరెస్ట్ చేయడం మహబూబ్ కి దుకాణం, మీరు రియల్ ఎస్టేట్ నడిపేయడం మహబూబ్ కి దుకాణం, విద్యార్థులు అణచివేయడం మహబూబ్ కి దుకాణం. అంటే మహారాష్ట్రలో మహబూబ్ కి దుకాణం, ఇక్కడికి వచ్చే వరకు విద్యార్థులు నిరంకుశంగా జైల్లో వేయడము, ఎఫ్ఐఆర్ చేపేయడం. 2 విద్యార్థుల మీద, రోహిత్ అనే విద్యార్థి మీద, ఎర్రం నవీన్ అనే విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. అండ్ ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని చాలా మేము ఖండిస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మేము ఏ వేరకైనా సిద్ధంగా ఉన్నాం పోరాడడానికి. లీగల్ గా ఫైట్ చేస్తాం. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులతోని ఇదే యూనివర్సిటీ రాహుల్ గాంధీ గారికి గుర్తుపెట్టుకోవాలి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. దేశం మొత్తం కాంగ్రెస్ డెసిమినేట్ అయ్యి 20-30 పొజిషన్లు ఉన్నప్పుడు ఇదే యూనివర్సిటీ రాహుల్ గాంధీని ఒక లీడర్ గా నిలబెట్టింది. రాహుల్ గాంధీ చదువుకున్న అదే కేంబ్రిడ్జ్, అదే హార్వర్డ్ యూనివర్సిటీ కూడా 3000 ఎకరాల పైన ఉన్నది. ఈ విషయాలన్నీ మీరు ఇంత హిపోక్రాటిక్ గా ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు దోచుకునే ప్రభుత్వంగా మారడం అనేది సిగ్గుచేటుగా ఈ ప్రభుత్వం అని చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి భూములు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి భూములు అమ్మాల్సిన అవసరం వచ్చిందంటే ఆబ్వియస్లీ గవర్నెన్స్ ఇష్యూ, ఫైనాన్స్ ఇష్యూస్. సో అట్లాంటి ఇష్యూలో మా వాళ్ళు ఎన్ఎస్యుఐ వాళ్ళు ఏం చేస్తారంటే సీఎం గారిని పిలిచి ఫుట్బాల్ ఆడిపించినారు యూనివర్సిటీలో. ఆడిపించినప్పుడు ఆబ్వియస్గా రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందుకు రియల్ ఎస్టేట్ చేసినట్టు కాబట్టి చూసినారు కాబట్టి తనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అదేవిధంగా మా భూమిలో చూసి దీంట్లో డిస్ప్యూట్ ఉన్నది మనం తీసుకోవచ్చు అన్న క్లాజ్ తీసుకొని దాన్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత దాన్ని ఆల్రెడీ మాకున్న సమాచారం ఏంటంటే 10,000 కోట్లకి ఆల్రెడీ మార్టిగేజ్ చేసి లోన్ తీసుకున్నారు ఐసీసీ బ్యాంక్ నుంచి అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ స్టిల్ ఆ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఏంటంటే ఆల్రెడీ టెండర్ నోటీస్ ఇచ్చినారు అనమాట. కాల్ ఫర్ వేలంపాట కూడా నోటీస్ ఇచ్చినారు. 28 ఫిబ్రవరికి 2 రోడ్లు అప్రోచ్ రోడ్ వేయడానికి 166 కోట్ల ప్రాజెక్ట్కి కూడా టెండర్ నోటీస్ కాల్ ఫర్ చేసినారు. దాని తర్వాత నాకు తెలిసి అలాట్ కూడా అయినట్టుంది. అలాట్ అయినందుకే ఆగమేఘాల మీద రాత్రి వచ్చి కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ బుల్డోజర్స్ తీసుకొచ్చి 50 బుల్డోజర్స్ ఉన్నాయండి. ఇవాళ మనం మాట్లాడుతుండగా 50 బుల్డోజర్లతోని ఆ ఫ్లోరా ఫౌనాని, ఎన్నో నెమళ్ళు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అవన్నిటికీ నష్టం కూడా జరుగుతుందండి. సో బేసిక్గా మానిటరీ ఇష్యూస్ వల్లనే అండి. సో గవర్నెన్స్ ఇష్యూ వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ సబ్జెక్టు, మాకు సంబంధం లేదు. బట్ మా భూములు తీసుకోవడం మాత్రం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే యూనివర్సిటీలో చదివిన 3 ఎమ్మెల్యేలు
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నారు. 2 మినిస్టర్లు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు కానీ మల్లుబట్టి విక్రమార్క కానీ మా స్టూడెంట్సే, వాళ్ళు మా పూర్వ విద్యార్థులే. సో యూనివర్సిటీకి ఇస్తే జాగా ఇంకా ఎంతోమంది దేశానికి రాష్ట్రానికి మేధో సంపత్తిని కల్పిస్తారు. ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో చాలా స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. సో అట్లాంటి సంపద నాలెడ్జ్ ఫ్యాక్టరీ యూనివర్సిటీ అండి. అట్లాంటి భూములను అమ్ముకోవడం బాధాకరం, విషాదకరం. కొంతమంది ఉన్నారు, చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు ఈ భూములకు సంబంధించి? ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ ప్రభుత్వం భూమిని అమ్మకుండా మీ మంత్రులు కావచ్చు, మీ మల్లారెడ్డి కావచ్చు, పక్కన ఉన్న మంత్రులు కావచ్చు, అందరూ కొన్ని వేల ఎకరాల భూమి ఉంది, వాళ్ళ భూమిని అమ్మకండి. మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు మీరు ఎవరి కోసం పనిచేయాలా? మీరు మా కోసం పనిచేయాలి. మా కోసం పని చేయకుండా ప్రభుత్వం అమ్ముకొని మీ డబ్బులు లేవని ప్రభుత్వం వేలం పెట్టి అమ్మడం ఎంత సహజం? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, అందరి దగ్గర కొన్ని వేల భూమి ఉంది, 100 భూమిని అమ్మండి. రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బు తీరిపోదు అప్పు. కానీ మా దగ్గర డబ్బు లేదని మా ప్రభుత్వ యూనివర్సిటీలో ల్యాండ్ని అమ్మడం ఎంతవరకు న్యాయం? కాబట్టి రేవంత్ రెడ్డి ఒకటే చెప్పదలుచుకున్నాం, నీకు కానీ నువ్వు నిజంగా ఇద్దరు కొంచెం పనిచేస్తే, ప్రజల కొంచెం పనిచేస్తే, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ అంటే ఇండియా అంటే ఇందిరమ్మ అన్న రోజులు గతంలో 1974లో ఎమర్జెన్సీ రోజులు కల్పిస్తున్నాయి. ఈ రోజు మీరు చూశారు, ఆడపిల్లల్ని గొడ్డెని లాకపోతున్నారా? నాకు అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళకి చేయి ఇరిగిందా, దెబ్బలు తగిలిందా చూడకుండా ఎంత ఘోరం ఇది. గతంలో ఉన్న పాలన కంటే ఈ పాలన చాలా ఘోరం, మించిపోతుంది. అంటే ఈ పాలన ఎట్లుందని చూడడానికి నిజాం సర్కారు ఒకప్పుడు ఎట్లా పరిపాలించారు రాష్ట్రాన్ని మొత్తం, ఇప్పుడు దాన్ని మించిపోతాను రేవంత్ రెడ్డి. ఒకటి, రేవంత్ రెడ్డి నీకు సీఎం సీట్ ఇచ్చింది, నువ్వు కొనుక్కున్నావు, అది అందరూ స్పష్టంగా అర్థమవుతుంది. నీ క్యాబినెట్ కావచ్చు, నీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే నీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇప్పటికి కూడా. అయినా నువ్వు గుర్తుంచుకో, ఒకటి, నువ్వు విద్యార్థుల్ని నాశనం చేయడానికి నువ్వు పూనుకున్నావు. క్యాంపస్లో ఉన్నటువంటి చాలా చక్కటి వాతావరణం అండి. లోపల మీరు చూడండి, వచ్చి క్యాంపస్లో రకరకాల జింకలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నెమ్మళ్ళు ఉన్నాయి, అడింపందులు ఉన్నాయి. ఇట్లాంటి వాతావరణం రాష్ట్రంలో ఎక్కలేదు. క్యాంపస్ లో మాకు మంచి నేమ్ ఉంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి. ఇక్కడ నుంచి వెళ్ళి మంత్రుల్ని, కలెక్టర్ ఎంతమంది తయారు చేసిన విద్యా వ్యవస్థ ఇది. ఇట్లాంటి విశ్వవిద్యాలయాలను అమ్ముతూ పోతే ఫ్యూచర్ లో ఎవరికి ఇస్తాయి విద్యని? మేము ఇప్పుడే మా రాష్ట్రం ఎక్కడ, మా రాష్ట్రం మా చివరి మూడు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నానంటే ఎంత దూరం నుంచి పేద విద్యార్థులు. అంటే ఫ్యూచర్ లో మీరు ఏం చేస్తారంటే కార్పొరేట్ వ్యవస్థ మొత్తం చేసేసి, కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొత్తం చేసేస్తే ఫ్యూచర్ లో స్టడీ మొత్తం లేకుండా చేస్తారు. కాబట్టి ఒకటే, ప్రభుత్వ విద్యాసంస్థ కాపాడాలి. మా క్యాంపస్ మొత్తం మా భూమి మాకు కావాలి. మా మీద పెట్టిన కేసులు ఏది ఉన్నాయో మా విద్యార్థుల మీద, ఆ కేసు మీరు కేసులు తీసివేయాలి, ల్యాండ్ ఎమ్మటే ఆపేయాలి. ఇది మా డిమాండ్. ఇది మొత్తంగా చూసినట్టయితే విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేసిన ఏంటంటే భూములను కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అమ్మకూడదు, ప్రభుత్వం తిరిగి ఎస్యూకి ఆ భూములను అప్పగించాలి. అంతేకాకుండా విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలని మహేష్, ముఖ్యంగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఒకటే అడుగుతున్నారు, అంటే అన్ని విషయాల్లో మేమున్నామని ముందుకొచ్చే మేధావులంతా ఉన్నారు కదా, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద దమనకాండ నిర్వహిస్తుంటే, దమనకాండ చేస్తుంటే, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంటే ఆ మేధావులంతా ఎక్కడున్నారు? స్టూడెంట్స్ పైన ఇక్కడ టెర్రరిస్టులు ఎవ్వరు లేరు, అయినప్పటికీ కూడా ఒక టెర్రరిస్ట్ లాగా స్టూడెంట్స్ పైన బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా మేధావులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారని కూడా అడగడం జరుగుతోంది కదా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చు, గతంలో ఇదే సెంట్రల్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చారు. ఇట్లా జరిగిన పోరాటంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసిన పరిస్థితి మనం చూసాము. అయితే ప్రస్తుతం ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుండే, దాదాపు 400 ఎకరాలకు సంబంధించిన భూమి అక్రమంగా తరలించుకోవడము, అమ్ముకుంటా ఉంటే పెద్ద ఎత్తున కూడా అటు పర్యావరణవేత్తలు కావచ్చు, ఇటు మేధావులు కావచ్చు, ఎవరు కూడా దీనిపై మాట్లాడడం లేదంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మన మేధావులు కావచ్చు, ఇటు వారంతా కూడా రెస్పాన్స్ అవుతారు. అయితే ఇంత పెద్ద ఇష్యూ, దాదాపు 400 ఎకరాలు భూములు అమ్మడం కావచ్చు, వారిని భూమికి సంబంధించి చదువులు చేస్తూ ఉంటే అడ్డం పడిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, అమ్మాయిలను చూడకుండా వారిపై లాఠీలు జులిపించడం కావచ్చు, అర్ధరాత్రి వారిని స్టేషన్ తీసుకెళ్లడం కావచ్చు, ఇదంతా జరుగుతున్నా కానీ తెలంగాణలో ఉన్న మేధావులకు ఇదంతా కనిపించట్లేదా అని కూడా విద్యార్థులు అయితే ప్రశ్నిస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. ఇక ఈ పోరాటం అయితే ఇప్పటి వరకు ఆగదు. ఎందుకంటే తమ భూములను లాక్కుంటే ఒక్క గజం భూమి కూడా ఎస్యూ నుండి విడిచిపెట్టామంటూ కూడా విద్యార్థులు కరాఖండిగా తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైనా మేధావి లోకము స్పందించాలంటూ కూడా వారు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.